హాయ్ హలో నమస్తే అండి. నా పేరు వరలక్ష్మి. నేను విపස්සన ధ్యానానికి 10 రోజులు వెళ్తున్నాను. మొబైల్స్ ఉండవు, మాట్లాడకూడదు, మౌనం. ఈ 10 రోజులు నేను లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత నా అనుభవాలు అనుభూతులు అన్నీ మీతో పంచుకుంటానన్నాను కదండి. నేను 10 డేస్ అయిపోయింది, వెళ్ళొచ్చేసాను. అయితే మన ఆడవాళ్ళం ఏముంది, ఇంటికి వచ్చామంటే ఏదో ఒక పని 10 రోజుల పని మన మీదే ఉంటుంది కదా. అందు గురించి ఏంటంటే మా ఆయనగారు అయితే అన్నీ నీట్గా చేసుకుంటారు. అయినా కానీ కొంచెం ఆడవాళ్ళు చేసేవి చాలా ఉంటాయి కదండి. అందు గురించి నేను ఆ పనిలో పడి మీకు నేను ఆ విపස්සన ధ్యానం గురించి చెప్పలేకపోయాను. అయితే షార్ట్ రూపంలో చిన్నగా వీడియోస్ పెట్టాను. అర్థం కావట్లేదు ఎవరికి. ఆ వీడియోస్ పెట్టాను కానీ అర్థం కావట్లేదు. మా ఆయన గారు అయితే బాత్రూములు కూడా చూపిస్తావా అలాగా ఇలాగా అని అన్నారు. కానీ నేను ప్రతిదీ ఆ లోపల ఎలా ఉంటుంది ఏంటి ఆ అనుభూతి ప్రతి ఒక్కరితోటి షేర్ చేసుకోవాలని నేను పెట్టానండి. చిన్నగా పెట్టాను. ఇప్పుడైతే నేను ఏ అయితే చిన్నగా వీడియోస్ తీసానో అవన్నీ కూడా మీకు నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు నేను చూపిస్తాను. నా వీడియో చూసిన తర్వాత అప్పుడు లోపల టైమింగ్స్ ఏంటి, లోపల ఎలా ఉంటుంది, ఆ 10 రోజులు మనం ఏమేమి చేయాలి అనేది నేను మళ్ళీ మీతో చెప్తాను. ఈ లోపు మీరు ఆ లోపలదంతా కూడా ఒకసారి చూసేద్దాం రండి. ఇదిగోండి, ఇక్కడి నుంచి మెయిన్ గేట్ అండి. ఇదిగో బోర్డు ఉంది కదా, ఇక్కడ నుంచి మెయిన్ గేట్ మనకి ఏలూరుకి 15 కిలోమీటర్ల విపස්සన ధ్యాన కేంద్రం విజయరాయ్ ఆంధ్రప్రదేశ్. నాకు ఈ సెంటర్ సెలెక్ట్ అయ్యిందండి. నేను అప్లై చేసుకుంటే ఈ సెంటర్ సెలెక్ట్ అయ్యింది. ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్. ఇలా లోపలికి లగేజీ తీసుకుని వెళ్ళిపోతాం. లగేజీ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మెయిన్ గేట్ ఇంకా 10 రోజులు మెయిన్ గేట్ దాటే ప్రసక్తి అసలు ఉండదు ఎవరు కూడా, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. ఆ గేట్ వేసేస్తారు. అవన్నీ మగవాళ్ళ రూమ్స్ అండి. ఇవన్నీ రైట్ సైడ్ అన్నీ కూడా మగవాళ్ళ రూమ్స్. అటు సైడ్ ఆడవాళ్ళు అసలు వెళ్ళటానికి ఉండదు, వీడియో తీయటానికి కూడా ఉండదు. అందుకే నేను వీడియో తీయలేదు, బాగుండదండి. ఇంకా ఇక్కడ మనం వెళ్ళిన రోజున మన ఫోన్స్ని మన దగ్గర ఉన్న ఏమన్నా డబ్బులు విలువైనవి ఏమైనా ఉంటే కనెక్ట్ చేసేసుకుంటే మన లాస్ట్లో ఇస్తారనమాట. వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. ఇంకో మా టీచర్ గారు పేరు సిద్ధమ్మ గారు. ఎవరో టీచర్ పేరు అనేది లాస్ట్లో అలా బోర్డు పెడతారు. ఇంకో మనం మహిళా సాధకుల సరిహద్దులోకి వచ్చేసాం. ఇక్కడ ఉండేది ప్రతి ఒక్క ఆడవాళ్ళం, ఇంకా మగవాళ్ళు మన సరిహద్దులు దాటి లోపలికి రారు. అక్కడ వరకు కొంచెం అప్పటి వరకు మన అప్లికేషన్ పూర్తి చేసే వరకు వాళ్ళు మనం కూడా కలిపి పూర్తి చేస్తాం, అంతే, అంతవరకే. అది వచ్చేసి మినీ దమ్మ హాల్. మనం వెళ్ళిన రోజున ఈవినింగ్ మనకి డిమో చూపిస్తారు. మనం ఈ 10 డేస్ ఏం చేయాలి, ఎలా ఉండాలి ఏంటనేది డిమో చూపిస్తారు. మినీ దమ్మ హాల్. ఇంక ఇలా లోపలికి ఈ గేట్ దాటేస్తాం. గేట్ దాటేసిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళే ప్రసక్తి ఉండదు. ఇవన్నీ లేడీస్ రూమ్సే, మొత్తం అన్నీ లేడీసే. అందరం ఆడవాళ్ళమే. చక్కగా లోపల ఇలా ప్రశాంతంగా హాయిగా చెట్ల మధ్యలోనూ ఒక కాటేజీలు అంటారా అలా ఉంటాయండి. ఇలా ఆడవాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్. ఇద్దరు భయం అంటే ఇద్దరికి ఒక్కో రూమ్ ఇస్తారు. పాత సాధకులకైతే ఒక్కొక్కరికి ఒక్కో రూమ్. నాకైతే ఒక్క రూమే ఇచ్చారు. నేను ఫస్ట్ అయినా కానీ నాకు ఒక్క రూమే ఇచ్చారు. ఇవంతా ఇదిగో ఇక్కడ వేడి నీళ్ళు పెడతారు. వేడి నీళ్ళు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు వేడి నీళ్ళు బకెట్తో తీసుకెళ్ళి మనం వేడి నీళ్ళు చేయొచ్చు. లేదు సన్నీళ్ళు చేయాలనుకుంటే సన్నీళ్ళు చేయొచ్చు, ఏం పర్వాలేదు, బట్టలు ఆరేసుకోవటానికి. ఇదంతా ఇదిగో ఇప్పుడు నా రూమ్ చూపిస్తానండి. మా ఆయన గారి బాత్రూమ్ కూడా ఎందుకు చూపించామంటే, కాదండి వెస్ట్రన్ బాత్రూమ్సా ఇండియన్ బాత్రూమ్స్ అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, అందు గురించి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా వెళ్ళటానికి, అందు గురించి నేను చూపించాను. అవి ఇవి కూడా ఉంటాయండి. ఈ రూమ్స్ నీట్గా క్లీన్ చేసేసి మనం లాస్ట్ రోజులో మళ్ళీ వాళ్ళ రూమ్ వాళ్ళకి అలా చెప్పాలి. అంతా ఫ్రీ, ఎక్కడ రూపాయి కట్టిన అవసరం లేదండి. నా రూమ్ కూడా బాత్రూమ్ నీట్గా ఉంది, రూమ్ నీట్గా ఉంది, చక్కగా ఇలాగా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో రూమ్ అనమాట. ఈవిడ వచ్చేసి మా టీచర్ గారు సిద్ధమ్మ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈ 10 డేస్ కూడా ఆ మేడం గారే మనకి టీచింగ్ చెప్పారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు క్యాంటీన్ చూపిస్తాను. మేము భోజనాలు చేసేది క్యాంటీన్ చూపిస్తాను. ఇంకా ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ మంచినీళ్ళు పట్టుకుంటాం. మంచినీళ్ళు ఇక్కడ వేడి నీళ్ళు పట్టుకోవచ్చు. బాటిల్ తీసుకెళ్ళిపోయి మన బాటిల్స్లో వేడి నీళ్ళు చన్నీళ్ళు 2 కూడా ఉన్నాయి. ఏది కావాలంటే అది పట్టుకోవచ్చు. వేడి నీళ్ళు కావాలంటే వేడి నీళ్ళు తాగి వెళ్ళిపోదు, వేడి నీళ్ళు తాగుతారు కదా, అవన్నీ మగవాళ్ళేయండి. అలా ఫోన్ పైకి పెట్టాను అంతే, కానీ మళ్ళీ వాళ్ళు చూస్తే ఫీల్ అవుతారని తీసేసాను. అయినా మా ఫ్రెండ్స్ నన్ను వీడియో తీయనివ్వకుండా చాలా డిస్టర్బ్ చేస్తారండి, లేకపోతే బోల్డ్ తీద్దును. కానీ అయినాను మా లేడీస్ ఫ్రెండ్స్ అందరూను. ఇక్కడ మనకి నెంబర్స్ ఇచ్చేస్తారు. మన కంచెం క్లాసు వాళ్ళే ఇస్తారు. అవి మనం పెట్టుకోవడానికి నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ప్రకారం శుభ్రంగా కడిగేసుకుండి ఒక టవల్ ఇస్తారు. అక్కడ టవల్ పెడతారు. టవల్తో శుభ్రంగా తుడిచేసుకుని పెట్టేసుకోవాలి. మన క్యాంటీన్కి వెళ్ళి భోజనాలు చేసి వచ్చేసిన తర్వాత ఇవన్నీ సింక్ మన నెంబర్ మనకి ఇస్తారు. మన భోజనాల దగ్గర నెంబర్ ఇస్తారు, కూర్చునే దగ్గర నెంబర్ ఇస్తారు, మన రూమ్ నెంబరు, మన దమ్మ హాల్లో మెడిటేషన్ హాల్లో నెంబరు, మన నెంబర్ ప్రకారం మనం వెళ్ళి కూర్చొని మనం చాలా క్రమశిక్షణగా ఉండాలన్నమాట. 10 డేస్ వారి మౌనం. ఇది స్త్రీల భోజనశాల.
ఆడ ఆడవాళ్ళం భోజనశాల అనమాట. ఇది క్యాంటీన్. మనం ఇందులోకి వచ్చేసి మన ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ స్నాక్స్ అన్నీ రోజుకో రకం అండి. ఎంత బాగుండారంటే అంత బాగా చేశారు. వంటలు కూడా చాలా బాగున్నాయి. ఆ అబ్బాయి తినాలంటే వంటలు చేసే అబ్బాయి చాలా బాగా చేశాడు. అంతేకాదండి, నేను వెయిట్ తగ్గుదామని వెళ్తే వెయిట్ పెరిగి వచ్చాను. ఇవన్నీ కూడా నిరంతర అభ్యాసం ఎలా చేరే, ఆర్యమౌనం ఎలాగా, ఆచార్యులను కలుసుకునే సమయం ఎప్పుడు, అవన్నీ పెడతారనమాట అండి. ఇవి పంచశీలము: జీవహింస చేయరాదు, దొంగతనము చేయరాదు, అబద్ధం ఆడరాదు, వ్యభిచరించరాదు, మనం ఆల్కహాల్ తీసుకోరాదు, ఇలా 5 పంచశీలములు పెడతారు. ఇవన్నీ కూడాను. నా నెంబర్ వచ్చేసి 4 కదండి. ఇది నా సీట్ నెంబర్. ఇది నేను భోజనాలు చేసే దగ్గర. ఇది నేడు 10వ రోజు కదా, మైత్రి రోజు. మైత్రి ఏ రోజుది ఆ రోజు అక్కడ పెడతారు. 10వ రోజు, 11వ రోజు అలా పెడతారు. మైత్రి రోజు అంటే మంగళమైత్రి నేర్పిస్తారు సాధన అన్నమాట. ఇక ఇదంతా మన క్యాంటీన్. ఇంకా ఇక్కడండి సోంపు, పంచదార, సాల్ట్. సోంపు దేనికంటారు? అన్నం తిన్నాక అరగటానికి. పంచదార, సాల్ట్. ఇక లాస్ట్ రోజు కదండి, స్నాక్స్ కింద పులిహార చేశారు. నిమ్మకాయ పులిహార ఎంత బాగుందో! నిమ్మకాయ పులిహార చేశారు. అది అవతలదంతా వంటశాల. అన్నీ వండేసి ఇక్కడ పెట్టేస్తారు. మనం వడ్డించేసుకుని తినేటివి. నేను షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి. ఆ రోజు లాస్ట్ రోజు 11వ రోజు పూరి చేశారు. పూరి కూర, సేమియా, అలాగా. అసలు ఎన్ని వంటలంటే అన్ని వంటలండి. ఎంత బాగుంటాయి. గారెలు, పెసరొట్లు అన్నీనండి. ఇది కాదు అది కాదు అన్నట్లు అన్ని రకాల వంటలు చాలా బాగా చేశారు. ఆ ఎల్లుల్లిపాయ అయితే ఉండదు. ఆయిల్ లైట్గా వేస్తారేమో. ఇంకా మాకు మెడిటేషన్ హాల్ చూపించేస్తాను, వచ్చేయండి అక్కడి నుంచి. ఇదంతా మెడిటేషన్ హాల్, దమ్మ హాల్, ఆర్యమౌనం. ఇక్కడ చాలా సైలెంట్గా ఉండాలండి. అసలు పట్టీలు సౌండ్ వినిపించకూడదు, గాజులు సౌండ్ వినిపించకూడదు. చాలా దమ్మ హాల్ అంటే ధర్మమైన హాలు, దమ్మ హాల్. అందు గురించి చాలా డీసెంట్గా ఉండాలి. ఇక్కడ టీచర్ గారు కూర్చుంటారు. ఆ తెల్లగా కనిపించే అన్ని మగవాళ్ళు కూర్చునేవి. ఈ బ్లూ కలర్ అవన్నీ లేడీస్వి. ఈ పాప పేరు ప్రియాంక అండి. పాప మెడిటేషన్ చేసుకుంటాను చాలా సీరియస్గా. అది నా సీటు వచ్చేసి 3వ నెంబర్ వచ్చింది. అది ఎవరి సీట్ వాళ్ళదే. ఆ నెంబర్కి ఆ స్టిక్కర్ చేస్తారనమాట. అలాగనమాట అండి. తెల్లగా ఉన్నాయన్నీ మగవాళ్ళే. తెల్ల క్లాతులు ఉన్నాయి. ఈ బ్లూ క్లాతులు ఉన్నాయన్నీ లేడీస్ అనమాట. ఈ దమ్మ హాల్లోనూ రోజుకి 12 గంటల మెడిటేషన్ అండి. అసలు ఇక మనం కూర్చోలేమంటే ఇలా కుర్చీలు ఇస్తారు, లేదా చిన్నవి బ్యాక్ సపోర్ట్ ఉండే కుర్చీలు ఇస్తారు. ఇవి కూడా ఇస్తారు. ఎవరన్నా మనం అడిగితేనే అదైనా. లేకపోతే ఉన్న వాళ్ళకి ఇవ్వరు. 12 గంటలు అలా కూర్చోవలసిందే. అసలు కుదరదు. తప్పదంటే ఎంత వాతావరణం ఎంత బాగుందండి. ఉదయం అయ్యేటప్పటికి కోకిల రాగాలు, సాయంత్రం అయ్యేటప్పటికి వెన్నెళ్ళు. ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు నేను ఫ్రీగా వెళ్ళి ఎంత అనుభూతి పొందుకున్నానా. అసలు ఎక్కడికో టూర్కి వెళ్తాను చూడండి, అలాగ తోటల్లోకి, ప్రశాంతమైన వాతావరణంలోకి అలా ఉన్నది. ఎంత బాగుందంటే అంత బాగుందండి. చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా ఈ అనుభూతిని అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. ఇదంతా మెడిటేషన్ హాల్, దమ్మ హాల్. ఇప్పుడు మీకు పగోడాస్ చూపిస్తానండి. ఈ పగోడాస్ ఏంటంటే మనిషికి ఒక్కొక్కరికి ఒక్కో పగోడా ఇస్తారు. పగోడా అంటే శూన్యాగారము. దీనిలో ఒక్కొక్కరికి 2 గంటలు 3 గంటలు మెడిటేషన్ చేపిస్తారు. బయటికి గడపెట్టేస్తారనమాట. ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కో పగోడా ఇస్తారు. ఇవి ఏంటంటే ఇప్పుడు పాడైపోవటం వలన మాకు ఇవ్వలేదు ఏమీని. ఎందుకంటే పాములు గట్ట వస్తున్నాయి అని ఇప్పుడు కొత్త కడుతున్నారు, పడగొట్టేస్తున్నారు. ఒక్కొక్కటి ఇవన్నీ పడగొట్టేసి కొత్త కడతారనమాట. అందు గురించి పగోడాస్ లేకుండా మాకు దమ్మ హాల్లోనే మెడిటేషన్ చేయించేశారు. ఇప్పుడు పగోడాస్ ఏంటంటే శూన్యాగారము. ఒక్కొక్కరిని 2 గంటలు 3 గంటలు కదలకుండా, మెదలకుండా, చేతులు కూడా మెదలకుండా అలా చేపిస్తారనమాట అండి మెడిటేషన్లో. ఇదంతా దమ్మ హాల్. ఇదంతా ఇప్పుడు 10వ రోజు అయిపోయింది, బయటకు వచ్చేసాం అందరం. ఇలాగా అప్పుడు మాట్లాడుకోవచ్చు అనమాట అండి. ఈ బాబు వచ్చేసి రాజమండ్రి, ఆయన వచ్చేసి చెన్నై నుంచి వచ్చారు. ఆయన పేరు రాధాగోపాలం గారు. చెన్నై నుంచి వచ్చారండి. ఈయన సిస్టర్ వచ్చేసి విజయవాడ. అయితే ఆ బాబుని నేను చూపించాను కదా ఇందాక, ఆ బాబుని పాపం వాళ్ళ నాన్నగారు బలవంతంగా తీసుకొచ్చారు. మధ్యలో నేను వెళ్ళిపోతానంటే కుదరదండి. అసలు ఎలా ఉన్నా 10 రోజులు ఉండవలసిందే. మధ్యలో వెళ్ళిపోతానంటే కుదరదు. కానీ మైండ్ సెటరేట్ అయ్యింది. అబ్బాయి వెళ్ళేటప్పుడు చాలా బాగున్నాడు, చాలా మంచిగా వెళ్ళాడు, చాలా బాగుందండి. ఇక ఆంటీ వచ్చేసి చెన్నై నుంచి వచ్చారు. అంతే అండి మా